హాయ్ అండి, నేను మీ ప్రభాకర్ మాడ్యులర్ ఇంటీరియర్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి కిచెన్ వచ్చేసి ఫుల్లీ అడ్వాన్స్డ్ మాడ్యులర్ కిచెన్ అండి. మనం మొత్తం ఈ కిచెన్కి జర్మన్ యాక్రిలికే వాడాము. ఇది వచ్చేసి మనకు మ్యాజిక్ కార్నర్ యూనిట్ వచ్చేసి మనకు స్పేస్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి, అంటే కార్నర్ స్పేస్ని ఏదైతే ఉంటుందో అది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్లో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి యూనిట్ వచ్చేసి సింక్ యూనిట్లో మనము డస్ట్బిన్ అమర్చడం జరిగింది. అండర్ మౌంట్ ఆర్ఓ కూడా అమర్చడం జరిగింది. ఈ రెండు కంపల్సరీ ఉండాలంటే మనకు సింక్ యూనిట్ క్యాబినెట్ విడ్త్ అనేది 3 ఫీట్ అనేది తప్పనిసరి. తర్వాత 2 ట్యాండమ్ యూనిట్, అంటే ఈ 2 ట్యాండమ్ యూనిట్స్లో మనం తాళి ఇన్లెట్లు పెట్టి ప్లేట్స్ అమర్చుకోవచ్చు. తర్వాత మనకు నెక్స్ట్ యూనిట్ వచ్చేసి 3 టైర్ బాటిల్ పుల్అవుట్ యూనిట్ అనమాట. అంటే 3 టైర్స్లో మనము బాటిల్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత కిచెన్లో రెండవ యూనిట్ తప్పనిసరి యూనిట్ వచ్చేసి హాబ్ యూనిట్ అండి. ఇది అంటే కుక్ టాప్ అని పెట్టుకోవచ్చు, మనం ఇన్బిల్ట్ హాబ్ అని పెట్టుకోవచ్చు. ఇన్బిల్ట్ హాబ్లో 3 ట్యాండమ్స్ ఉంటాయి. ఒకటి పీవీసీ కట్లరీ అనేది తప్పనిసరి, కప్ అండ్ సాసర్, కింద మనకు పాట్ అండ్ ప్యాన్ ట్యాండమ్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకోవడానికి. తర్వాత మనము ఈ కిచెన్లో 2 టైర్ బాటిల్ పుల్అవుట్ కూడా అమర్చడం జరిగింది, అంటే 2 టైర్స్లో మనం బాటిల్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది యూ షేప్ కిచెన్ కాబట్టి కార్నర్ స్పేస్ని మనము యూటిలైజ్ చేసుకోవడం కోసము 2 మ్యాజిక్ కార్నర్ యూనిట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే 2 మ్యాజిక్ కార్నర్ యూనిట్స్ పెట్టడం వల్ల కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే యాక్సెసరీస్ అనేది చాలా కాస్ట్ ఉంటాయండి, ప్రీమియం యాక్సెసరీస్ కాబట్టి. తర్వాత స్టోరేజ్ యూనిట్ తర్వాత మనకు విక్కర్ బాస్కెట్ యూనిట్ బాటంలో ప్లేస్ చేయడం జరిగింది. దానిపైన ఓవెన్ ఆర్ మైక్రో ఓవెన్ ప్లేస్ చేసుకోవచ్చు. దానిపైన వచ్చేసి మనకు రోలర్ షట్టర్ యూనిట్ అండి, మిక్సర్ కానీ గ్రైండర్ కానీ మనం ప్లేస్ చేసుకోవచ్చు రోలర్ షట్టర్లో. దాని పక్కన మనకు ప్యాంట్రీ యూనిట్ పెట్టడం జరిగింది. ప్యాంట్రీ యూనిట్లో మనం స్నాక్స్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది 6.5 ఫీట్ అనేది హైట్ అనేది తప్పనిసరి. విడ్త్ వచ్చేసి 2 ఫీట్ ఆర్ 1.5 ఫీట్ వస్తుంది. దానిపైన లాఫ్ట్ యూనిట్, మనం లాఫ్ట్ యూనిట్కి మొత్తము హ్యాండిల్స్ లేకుండా పుష్ టు ఓపెన్ బటన్స్ పెట్టడం జరిగింది. అంటే చూడడానికి లుకింగ్ అనేది అపిరెన్స్గా బాగా నీట్గా కనిపిస్తుంది. మనకు బేస్ యూనిట్ లాఫ్ట్ యూనిట్ మధ్యలో ఓవర్ హెడ్ అనేది యూనిట్ అనేది ఉంటుందండి. దాన్ని వాల్ యూనిట్స్ ఆర్ ఓవర్ హెడ్ యూనిట్స్ అంటాము. ఓవర్ హెడ్ యూనిట్స్ బేస్ యూనిట్ మధ్యలో మనకు మిడ్వే యాక్సెసరీస్ ఉన్నాయండి, అంటే ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు మిడ్వే యాక్సెసరీస్ ఉంటే. తర్వాత మనకు చిమ్నీని ప్లేస్ చేయడం జరిగింది, అంటే ఎగ్జాక్ట్లీ హాబ్ పైన మనము 3 ఫీట్ 90 సెంటీమీటరు, అంటే ఆటోమేటిక్ అండి అది. తర్వాత పుల్ డౌన్ యూనిట్ వచ్చేసి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఓవర్ హెడ్ యూనిట్లో ఉన్నటువంటి స్టోరేజ్ని. దాని తర్వాత అంటే మనకు ఓవర్ హెడ్ యూనిట్స్ అని రోజ్ గోల్డ్ 19mm స్లిమ్ ప్రొఫైల్ యూజ్ చేయడం జరిగింది. తర్వాత పైన లాఫ్ట్ యూనిట్ అండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి.